సో హాయ్ గాయ్స్, తెలుసుగా నేను మీ స్టార్ యాదవ్. అందరు అడిగారుగా అన్న మీ హాస్పిటల్కి వెళ్ళారుగా ఏమైంది అని చాలామంది అడుగుతున్నారు, ఫుల్ వీడియో పెట్టలేదని. ఇగో సో గాయ్స్, నేనైతే ఖమ్మం వెళ్ళిన హాస్పిటల్కి. ఇవైతే మెడిసిన్స్ రాశారు ఖమ్మంలో. ఫైనల్గా రిపోర్ట్లు కూడా చేశారు. రిపోర్ట్లు వచ్చినాయి. ఫైనల్గా ఏమన్నారంటే నిమ్ముంది మనకి ఇక్కడ ముక్కులోంచి ఒక పైపు ఉంటుంది కదా, గాలి పైపు. ఆ పైప్ అనేది ఏమవుతుందంటే మనకి కూలింగ్ వాటర్ తాగినా, తీపి తిన్నా, పులుపు తిన్నా, బట్ ఈ డస్ట్ ఎలర్జీ కూడా ఉంది. ఈ డస్ట్ వల్ల అన్నిటి వల్ల ఏమవుతుందంటే అది ఇట్లా కొంచెం క్లోజ్ అవుతుందంట. అది క్లోజ్ అవడం వల్ల అయితే మనకి నైట్ ఊపిరాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు దానివల్లే దగ్గు, జలుబు అనేది కూడా. ఇంకా ఇవ్వండి మెడిసిన్స్ ఈరోజు తెచ్చుకున్నా నేను. అక్కడ హాస్పిటల్లో ఏమో 1600 చెప్పారు. మేబీ నేను బయట తీసుకుంటా, నా దగ్గర మనీ లేవు అని చెప్పేసిన. తర్వాత ఇక వాళ్ళు ఇక్కడ రాసిన మెడిసిన్స్ నేను బయట తీసుకున్నా. ఎన్ని 1 2 3 4 5 మెడిసిన్స్ రాశారు వాళ్ళు. 5 నేను బయట తీసుకుంటా అని చెప్పిన. ఇంకోటి ఏంటంటే వాళ్ళైతే ఎక్స్రే చేశారు ఈ పైప్ని. బట్ మీకు కానొస్తుంది కానట్టు ఇగో పైపు ఇక్కడైతే క్లోజ్ అవుతుంది. మేబీ అది పైప్ హోల్ అనేది. ఈ ఓన్లీ రిపోర్ట్స్ వాటికి అయితే ఒక 2300 అయినాయి అంతేగా. అంటే మనం అక్కడ వెళ్ళగానే ఓపీ రాస్తాంగా, ఆ ఓపీతో కలిపి 2300 అయింది. ఒకటి మెడిసిన్స్ నేనైతే ఇక్కడ లోకల్లో తీసుకున్నా. సో ఇది వచ్చేసి మన దగ్గుకి టానిక్ ఉంటుందా, అది చిన్నపిల్లల టానిక్ ఇచ్చినట్టు ఇచ్చారు కాసి నాకు. సో చిన్నపిల్లలు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఇవైతే మెడిసిన్స్ మరి దేనికి పని చేస్తే నాకు తెలియదు. అడేమో ఒకటి బ్రో వేసుకుంటున్నావు నీకు తెలియకుండా ఎట్లుంటుందని. సో గాయ్స్, నిజంగా నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ పోవాలని లేదు, కానీ వీడియోలు కూడా పెట్టట్లేదు. అందరు అడుగుతున్నారు మన వాళ్ళు, నా వీడియోలు పెట్టట్లేదు ఏందని. దానివల్ల పెట్టిన. ఇగో ఇది ఉందా, ఇది ఇక ఇది ఒక సీసా ఉంది. ఇది దీంట్లో ఇట్లా పెట్టాలా, దీంతో ఉంటుంది. ఇది మన మౌత్లో పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే నోట్లోకి అది పవర్ పోతుంది. బట్ నాకు తెలియదు అంతగానం. యూజ్ చేసిన దాన్ని ఈవినింగ్, మార్నింగ్ అయితే మొత్తం మెడిసిన్స్ అయితే పొద్దుపూట, సాయంత్రం పూట. సో నేను అందరికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే గాయ్స్, హెల్త్ అయితే ముఖ్యంగా మనకైతే చాలా ఏమంటారు, హెల్త్ అనేది అయితే మనకి చాలా ముఖ్యం. టైం తినాలి, టైంకి పనుకోవాలా, టైంకి పని చేసుకోవాలా. మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక 10 days డైరెక్ట్గా. అందుకే జర ఆలోచించుకోండి. మనం ఏది చేసినా ఒక అడుగు తూసి అడిగేయండి. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే స్వీట్స్ తింటారు. ఎక్కువ చిన్నపిల్లగాళ్ళకి స్వీట్స్ పెడతారు, స్వీట్స్ అంటే ఇష్టం అని. అట్లా పెట్టకాకండి అమ్మ. ఎందుకంటే నిమ్ము వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ తినడం వల్ల కూడా. ఇప్పుడు మనం స్వీట్స్ ఏమైనా తింటాం, దాంట్లో షుగరే ఉంటుంది. బట్ కూలింగ్ వాటర్ దానివల్ల నిమ్ము వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకు ఇంకా డాక్టర్ చెప్పింది ఏంటంటే, నేను అట్లు చెప్పినట్లు పాటించకుండా తీపి తిన్నా, ఇంకేమన్నా ఎక్కువ ఏమన్నా స్వీట్స్, డ్రింక్స్ ఏమన్నా తాగినా కానీ నాకు షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నారు. కాబట్టి బట్ నేనైతే చాలా దూరంగా ఉంటాను వాటికైతే. ఫైనల్గా ఇప్పుడైతే అంతా ఫైన్. నేనైతే దేవుణ్ణి మొక్కుతున్నా, దేవుడు నన్ను అయితే మంచిగా ఉంచు దేవుణ్ణి. బట్ మా అమ్మని కూడా కోరుకుంటున్నా, నన్ను అయితే మంచిగా ఉంచు మమ్మీ అని. బట్ ఆ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ పోవాలా, మళ్ళీ పోయి మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలా. మరి ఏమైతే తెలియదు ఇక. మేబీ మళ్ళీ అప్పుడు కూడా వీడియో తీస్తా. అంటే వాళ్ళు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. దాన్ని బట్టి అయితే నేను వీడియో తీయలేకపోయినా హాస్పిటల్లో. లేదంటే తీసేటోళ్ళని. అంటే మా ఫ్రెండ్ కూడా వచ్చిండు వీడియో తీసేటోడే, కానీ వద్దన్నారు వాళ్ళు. వీడియోకి పర్మిషన్ ఇవ్వలేదు హాస్పిటల్లో. ఇక వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేనప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి వద్దని సరే నేను కూడా సైలెంట్గా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు దాకా చూసినందుకు. మీ అందరు ప్రేమతో నేనైతే మంచి హ్యాపీగా ఉంటాను. నా హెల్త్ కూడా మంచిగా ఉండిద్ది పక్కా. మీరంతా సపోర్ట్ చేస్తున్నందుకు, మీరందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకేమవుతుంది అన్న ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి ఒక్కరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ యాదవ్ యూట్యూబ్ ఛానల్.